పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మొత్తంగా రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ అయితే నెలకొంది. పాలకొండ నియోజకవర్గంలో టీడీపీలోని వర్గపోరు నివురుగప్పిన నిప్పులా అయితే కొనసాగుతోంది. మంత్రి అచ్చెన్నాయుడు వర్గానికి చెందిన వారు తమను కనీసం పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కిమిడి కళా వెంకట్రావు వర్గాన్ని పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు దిగారు. కళా వెంకట్రావు వర్గం డీసీసీబీ చైర్మన్ సూర్యం చర్చలు జరిపిన సమస్య సద్దుమనగలేదు. ఇక పాలకొండలోని పెదకాపు వీధిలో కాసేపు ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అనంతరం కళావర్గం లేకుండా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కొనసాగించారు పాలకొండ ఇన్ఛార్జ్ పడాల భూదేవి. పాలకొండ నియోజకవర్గంలో వర్గపోరుకు పరిష్కారం దిశగా అధిష్టానం చర్యలు తీసుకోకపోతే కంచుకోట లాంటి పాలకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ చేయి దాటే అవకాశం ఉందని స్థానిక ప్రజానికం చర్చించుకుంటున్నారు. 2004లో వైసీపీకి సపోర్ట్ చేసిన క్యాండిడేట్లు ఈ రోజు సుపరిపాలనలో వెళ్ళిపోయి ఇంటింటికి వెళ్ళిపోయి చెప్తున్నారు. సంవత్సరం అయింది సుపరిపాలన ప్రభుత్వం వచ్చి ఇంటింటికి డోర్ టు డోర్ మేము సర్వీస్ చేస్తున్నాం. వాళ్ళకి కుట్టు మిషన్లు అవనాయి కానీ, స్కీములు అవనాయి కానీ, తర్వాత వాళ్ళకి పెన్షన్లు అవనాయి, ఏ కార్యక్రమం మేము చేస్తున్నాం. ఈ రోజు సుపరిపాలన వచ్చి తల్లికి వందనం పడ్డ చాలా మంది ప్రాబ్లం ఉన్నారు. ఆ ప్రాబ్లం కూడా ఎమ్మెల్యే దృష్టి తీసుకున్నాం. ప్రతి సర్వీస్లో మేముంటే మమ్మల్ని చెప్పకుండా మాకు ఇంటిమేషన్ లేకుండా సుపరిపాలన కార్యక్రమానికి వైసీపీ కోవట్లు చేస్తున్నారు. మాకు చాలా బాధాకరమైన విషయం ఇది. మా గత 2004లో వైసీపీకి సపోర్ట్ చేసిన క్యాండిడేట్లు ఈ రోజు సుపరిపాలనలో వెళ్ళిపోయి ఇంటింటికి వెళ్ళిపోయి చెప్తున్నారు. సంవత్సరం అయింది సుపరిపాలన ప్రభుత్వం వచ్చి